తప్పించుకుంటే ఇక్కడ మహిళా మండలి గొడవ, అదే తప్పించుకున్నాం అనుకుంటే చెప్పులో మేకుల్లాగా ఈ బాడీ కట్ కాళ్ళు ఒకళ్ళు, అవతల సౌందర్యం ఎదురు చూస్తుందిరా. మాట దేవుడు అరుగు. ముందు ఆ రాయుడి దగ్గర నుంచి నెగిటివ్ తెచ్చుకోపోతే నీ బతుకు నెగిటివ్ అవుతుంది. ఓహో అదొకటి ఉంది కదూ. ముందు వీళ్ళ సంగతి తెలిసేయాలి. బాబు బాడీ గార్డులు మావి టెంక మీద ఈగల్లాగా మేడం బాడీ మీద వాళ్ళమని కాదు. మేడం ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కర్లేదు. మేడం పబ్లిక్ లో వెళ్తున్నప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తే చాలు. ఓకే? ఇంకా చూస్తా వెంటరా పోనీ. మేడం పబ్లిక్ లోకి వెళ్ళారు. డ్రైవర్ అమ్మయ్యా, మొత్తం మీద ఆ గాడ్స్ నుంచి తప్పించుకొచ్చేసావురా. పోనీ. ఒరేయ్ అటు చూడు, ఈ గాడ్లు ఎక్కడ దొరికారా మన కర్మకి? వీళ్ళు నా బాడీ గాడ్లా? నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ గాడ్లా? తొక్కు తొక్కు తొక్కు. నువ్వు వెళ్ళి రాయుడు ఎక్కడ ఉన్నాడో చూడు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు అక్కడ బయటికి వెళ్ళాడు, మళ్ళా మీరొచ్చారు. నాకు తెలియక అడుగుతాను, ఈ హోటల్లో ఉన్న మగాళ్ళకి అందరికి లేడీస్ బాత్రూమేనా? నా గాని తిక్కరేగిందంటే మీ గన్నులు తీసుకుని మిమ్మల్ని షూట్ చేసేస్తాను. పండు బయటికి. హాయ్ సౌందర్య. హాయ్. నీకోసం హాస్టల్కి వద్దాం అనుకున్నాను. ఆడబోయిన బంతి ఎదురైనట్టుగా నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఇదిగో ఏమిటిది? బ్లాంక్ చెక్ సంతకం పెట్టాను. దాని మీద నీకు కావాల్సినంత ఫిలప్ చేసుకుని మీ బావ మొహాన కొట్టు. ఇప్పుడు అవసరం లేదు. ఎనీహౌ చెక్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకు అవసరం లేదు? మా బావ కట్నం ప్రాబ్లం మా మేడం సాల్వ్ చేసేసింది. అరే ఆవిడిచ్చేసింది అనమాట. ముందు ఛాన్స్ ఆవిడ కొట్టేసింది. ఆవిడ మా బావకిచ్చినవి చెక్కులు కావు, కిక్కులు. దెబ్బకి దెయ్యం కుదిరింది. ఏదేమైతే నేను చాలా సంతోషం. ఆ చెక్ బుక్ ఇలా ఇచ్చే. నువ్వింత ప్రేమతో ఇచ్చిన చెక్కు నేనెలా తిరిగిస్తాను? మరి ఫిలప్ చేసుకుంటాను. 3 లక్షల ముద్దులు. కాసేపు సరదాగా తిరుగుతావా? అంటే నా బిజినెస్ పార్ట్నర్ ఒకటితో ఇంపార్టెంట్ గా మాట్లాడాల్సిన పని ఉంది. 2 నిమిషాలే. నువ్వు లాన్ లో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూడకుండానే బలే కనిపెట్టేసరే. సెంట్ ఆఫ్ ది ఉమన్. నువ్వు ఇలా వస్తావని నేను అనుకోలేదు. వెనక నుంచి వచ్చి కళ్ళు మూసేంత ప్రేమ ఉందా నా మీద? కాదు మరి. నాకు చిన్నప్పటి
చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఒక ఫోటోగ్రాఫర్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఐఎమ్ సో లక్కీ, ఒక ఫోటోగ్రాఫరే నాకు లవర్ అయ్యాడు. అలాగా చూసావా, ఇవన్నీ నావే. ఆహా, ఇన్ని కెమెరాలు. ఇదిగో ఈ నెగటివ్స్ కూడా నావే. నాకు కావాల్సింది నెగటివ్లే. నాకు కావాల్సింది నువ్వే. ఏమైంది? నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో నన్ను ఒంటికి వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే ఆ రోజు నా రూమ్ లో చూసారే నా బ్రదరు, సగం షేవింగ్ లో ఉన్నాడే వాడా? వాడే. వాడికి మనం ఇద్దరం లవ్ చేసుకోవడం ఇష్టం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పేసి వెంటనే వచ్చేస్తాను. ఏమిటి వెతుకుతున్నారు? రాయుడు గారు తమన్ని తీసిన నెగటివ్స్ కోసమా? అవి నా దగ్గరే ఉన్నాయి. అవును, మిస్ ఆంధ్రాని ఎందుకు పిలిచావు? దానికి నువ్వెందుకు తిరిగి చూసావు? చూడు గురూజీ, నాతో పెట్టుకోవద్దు. ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ గురువు గారు. నాకు ఆ నెగటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు. మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ, నెగటివ్స్ ఎక్కడ అని గుచ్చి 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 అడుగుతున్నారు చూడండి, అప్పుడు వచ్చిందంటే డౌట్. ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా. అప్పుడు చూశారండి నెగటివ్స్. దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్గు లేకుండా. అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మగాడని. తెలిసింది కదా, అయితే ఆ నెగటివ్స్ ఎలా ఇచ్చాయి? అంత సులభంగా ఇచ్చేస్తామండి. బ్లాక్ మెయిల్ చేస్తావా? బ్లాక్ మెయిల్? ఇదేదో బాగానే ఉంది ఐడియా. వాడికి మెదవ ఐడియా నువ్విస్తావేట్రా? అందుకని 5 లక్షలు నాకు ఇచ్చేయండి, మీ నెగటివ్స్ మీకు ఇచ్చేస్తా. 5 లక్షలు చస్తే ఇవ్వను. ఇవ్వకపోతే ఈ నెగటివ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను అనుకోండి, సౌందర్య ఏమనుకుంటుంది? సౌందర్య నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు. అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి 5 లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి, నీ నెగటివ్స్ నువ్వు తీసుకో. నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు. ఇప్పుడు చేయి. ట్రై చేయరా? లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి 5 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి, నెగటివ్స్ మీకు ఇచ్చేస్తాను. ప్రసాద్ మీ ఫ్రెండే కదా. ఇది కరెక్ట్ కదా? అంత డబ్బు నాన్నమ్మని నేను అడగలేను. నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది, ఈ మాత్రం సహాయం చేయలేవా? అబ్బో, ఇదొకటి ఉందా? అయితే మీ నానమ్మ గారు నేనే అడిగేస్తాను. ఆ పని మాత్రం చేయొద్దు. అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకుంటాం. ఎలా? మేడం గా నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా, ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి. ఆ డబ్బు నాకు ఇచ్చి నెగటివ్స్ నీకు ఇచ్చేస్తాను. ఈ లోపల అడ్వాన్స్ గా 1000 రూపాయలు కొట్టు. చూస్తావేంట్రా? కొట్ట. ఈ రోజు నుంచి నేను మీ పియ్యని, 24 గంటలు మీ వెంటనే ఉంటాను. ఈ రోజు మనందరికీ ఎంతో శుభదినం. మామూలుగా అందరూ ఇలా మొదలు పెడతారు స్పీచ్, కానీ నేను అలా మొదలు పెట్టను. ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు, ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని. కాబట్టి ఈ రోజు శుభదినం కాదు, ఏ రోజు వరకట్న సమస్య నశిస్తుందో ఆ రోజే శుభదినం. ఏ రోజు మగాడి కాళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడగలము, ఆ రోజే నిజమైన శుభదినం. ఏంటయ్యా సెక్యూరిటీని దాటుకుని? నేను మేడం పియ్యనయ్యా. ఎక్స్క్యూజ్ మీ మేడం, టెస్ట్ చేయాలి. జూనియర్ కాలేదు. ఓకే మేడం. కూర్చోండి కూర్చోండి. ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం. పాయింట్ పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, అసలు ఆడది ఎక్కువ మగాడు ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే, ఆడదే అనేది మరో పాయింట్ అయితే, పర్టికులర్ పాయింట్ మీద మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామన్నది అంతకన్నా ముఖ్యమైన పాయింట్. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. మనకి అంటే ఎవరికి? భారతమాతకి. భారతమాత ఎవరు? స్త్రీ. అంటే స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్టేగా. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా మగవాడికే స్వాతంత్రం ఉంది, కానీ ఆడదానికి స్వాతంత్రం ఉందా? చందాలు అందాలు చందాలు గురించి ప్రస్తుతం మనకు అనవసరం. అయితే నెగటివ్స్ నేను ఇవ్వను. మనం కాసేపు నెగటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆడదానికి స్వాతంత్రం ఉందా? లేదు. కాబట్టే తెచ్చుకోవాలి, దానికి కావలసిన బలం చేకూర్చుకోవాలి, అందుకు కావలసిన చందాలు పోగు చేసుకోవాలి. అందుకే నేను విమెన్స్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను. దానికి మొదటి చందాగా
ఒక లెక్చరర్ గా 1000 రూపాయలు ఇస్తూ ఆ ట్రస్ట్ నేను ప్రారంభిస్తున్నాను. పిఏ గారు, మేడం, నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక 1000 రూపాయలు ఇవ్వండి. ఏమి ఇందాక ఇచ్చాను, మీరు జేబులో కూడా పెట్టుకున్నారు. జేబులో గుర్తు లేదా? సెక్యూరిటీ. గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. మేడం సరోజిని గారికి, మేడం సరోజిని గారికి, మేడం సరోజిని గారికి. పదులు 5లు 2లు ఇలా అయితే ఎంతకాలానికి మనకు కావాల్సిన వసూలు అవుతుంది? సలహా చెప్పింది నువ్వేగా, నడు. అలా కాదు, విఐపీ దగ్గరికి వెళ్దాం. వచ్చేవేంటి? అంతా పిల్లలు, పైగా వికలాంగులు. ఇక్కడే వసూలు అవుతుంది. చెప్తా. సెక్యూరిటీ, Yes, madam. మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. నువ్వు కూడా. ఒక లెక్చరర్గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘ సేవకు అర్పించిన మేడం సరోజిని గారి పేరు వినని వారుండరు. ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారిక్కడికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు. నాయకురాలు నాగమ్మ, మగువ మంచాల, రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి. వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేదు, చేసి చూపించారు. అదే నేను చేయదలుచుకున్నాను. ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు 1,52,322 రూపాయలు. ఆ డబ్బుని మా మహిళా సంఘాలన్నిటి తరపున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను. ఇవాళ మేడం సరోజిని గారు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం. కానీ ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం.
కానిస్టేబుల్ మన లాకప్ నుంచి విడుదలైన దొంగ వీడే కదా వీడే సార్ పరిగెడుతున్నాడు ఏంటి పట్టుకోండి ఎక్కడికి పరిగెడతావురా ఏం కొట్టి పడుతున్నావురా అది నెగిటివ్ సార్ డబ్బేది అదే సార్ దొరికింది. ఇదా మిస్టర్ రాయుడు గెస్ట్ లైన్ హోటల్ కానిస్టేబుల్ ఈ రాయుడు గారి హోటల్లో అప్పగించేయి. వదిలిపెట్టండి సార్. నన్ను వదిలిపెట్టండి సార్. ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏమిటట? లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని. అది మేడం సరోజిని కాదు సార్, అదంతా నాటకం, బూటకం సార్. నీకెలా తెలుసు? నా దగ్గర రుజువు ఉంది సార్, చూపిస్తాను. ఎవడో కొట్టేశాడు సార్. నీది కొట్టేశారు? ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా. ఇప్పుడే ఒక పిక్ పాకెట్ గాని పట్టుకున్నాను. వాడు లాకెట్ కొట్టలేదు, పాకెట్ కొట్టలేదు, నెగిటివ్స్ కొట్టేశాడు. నెగిటివ్సా? ఎవరో రాయుడు అట 5 స్టార్ హోటల్లో ఉంటాడట. పంపించేసాలే. ఇదిగో ఈ పాకెట్ అయినా జాగ్రత్త.